హాయ్ అండి, వెల్కమ్ టు సుహానా వ్లాగ్స్. నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి అండ్ ప్లీజ్ షేర్ చేయండి. అండ్ నా కంటెంట్ ఏంటంటే డైలీ వ్లాగ్స్ అండ్ నా కుకింగ్ స్టైల్ని మీకు చూపిస్తాను. నేను పెద్ద కుక్కర్ ఏం కాదు, కానీ జస్ట్ నాకు వచ్చినవి మీతో షేర్ చేసుకుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్లకి క్యాప్సికమ్ కర్రీ చేస్తున్నాను. సో మీకు అది చూపిద్దాం అనేసి నేను వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ స్టార్టింగ్ క్యాప్సికమ్ కర్రీతోనే నా వ్లాగ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేస్తున్నాను. యాక్చువల్గా క్యాప్సికమ్ కర్రీని నేను కుక్కర్లో వెరైటీగా చేయబోతున్నాను. నేను కూడా ఇది సెకండ్ టైం చేయడం. ఫస్ట్ టైం చేసినప్పుడు చాలా బాగా వచ్చింది, అందుకే మీతో షేర్ చేసుకుందామని చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ అయితే మనం కుక్కర్ పెట్టి స్టవ్ ఆన్ చేస్తాం. ర్యాండమ్గా మీకు ఎంత అవసరం ఇస్తే ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. పక్కన ఓకే అండి, ఆయిల్ అయితే వేడెక్కింది. నేను ఇప్పుడు ఇందులోకి ఆవాలు ఆల్రెడీ వేసుకున్నాను. ఇప్పుడు జీలకర్ర వేస్తున్నాను కొంచెం. అండ్ ఆల్రెడీ నేను ఆనియన్స్ అన్నీ చాప్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే ఆనియన్స్ని ఒక 3 చిన్న సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. ఇవన్నీ ఆయిల్ బాగా వేడెక్కాక ఆనియన్స్ అండ్ బిర్యానీ ఆకు కూడా ఆనియన్స్తో పాటు వేసేద్దాం. మనం ఫ్రై చేసుకోవాలి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్. 2 మినిట్స్ స్మూత్గా ఫ్రై అయ్యేలాగా. యాక్చువల్గా పక్కన కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంటుంది, ఏమనుకోకండి. ఎందుకంటే మా పాప సుహానా వ్లాగ్స్ అంటే ఎవరు అనుకుంటున్నారు? సుహానా అంటే మా పాప, మా 2 years బేబీ. తనే కొంచెం డిస్టర్బ్ చేస్తుంటుంది, ఇంకా తప్పదు కదా. ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఆనియన్స్ అయితే వేస్తున్నాయి. ఇలా ఫ్రై అయ్యేటప్పుడు మనం ఆల్రెడీ నేను జింజర్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొంచెం పచ్చగా దంచుకున్నాను. అట్లప్పుడు ఫ్రెష్గా దంచుకుంటే బాగుంటున్నాను. దీనికి కొంచెం ఫ్రై ఇలా 2 మినిట్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయడం వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యేలోపు మనం అయితే యాక్చువల్గా కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు నా గురించి నేను ఇంట్రడ్యూస్ చేసుకోవాలి కదా. మరి యాక్చువల్గా మాదైతే ఏపీ, ఆంధ్రప్రదేశ్, కర్నూలు డిస్ట్రిక్ట్. మా హస్బెండ్ వచ్చేసి బ్యాంక్ జాబ్, అంటే బ్యాంక్ అంటే మరి గవర్నమెంట్ ఏం కాదులేండి, ప్రైవేట్గా జాబ్ చేస్తుంటారు బ్యాంక్లో, యూనియన్ బ్యాంక్. అండ్ నాకు ఒక పాప ఉంది, 2 years బేబీ. అండ్ మా అమ్మ వాళ్ళ ఊరు అంతా వచ్చేసి అనంతపూర్ డిస్ట్రిక్ట్, మా హస్బెండ్ వాళ్ళది కర్నూలు డిస్ట్రిక్ట్. సో నేను ఇప్పుడే నాకు అంటే యూట్యూబ్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది, అందుకే నేను స్టార్ట్ చేశాను. ఒక పెద్ద సైజ్ టమాటాని తీసుకొని కట్ చేసుకున్నాను. నేను కూడా ఇంట్లో యాక్చువల్గా ఫస్ట్ టైం కదండి ఛానల్, అందుకే నాకు మాట్లాడడం సరిగా రాలేదు. ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. ఫోన్ నేను కూడా ఇంప్రూవ్ అవుతాను. అండ్ మంచి బ్లాగ్ ఈరోజైతే వంటతో స్టార్ట్ చేశాను, తప్పు కదా. ఇంకా మంచి బ్లాగ్స్ కూడా మీకు పెడతాను, అప్లోడ్ చేస్తాను. ఓకే, ఇప్పుడైతే ఈ టమాటా కొంచెం ఫ్రై అవుతూ ఉన్నది. అండ్ మా పాపని కూడా నేను త్వరలోనే నాకు కొంచెం సబ్స్క్రైబర్స్ పెరగాలి, అప్పుడే నేను నా పాపను కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను.
తనతో కూడా చిన్న చిన్నగా వ్లాగ్స్ చేస్తూ ఉంటాను. నేను ఇందులోకి సాల్ట్ వేసుకుంటున్నాను. అది మీ రుచికి సరిపడా మీరు వేసుకోండి, మీరు ఎంత తినగలరు ఎంత అనేది మీరు చూసి కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నాను ఇప్పుడు, ఎందుకంటే నేను మళ్ళీ క్యాప్సికమ్లో కూడా వేసి ఫ్రై చేస్తాను. కొంచెం పసుపు, కొంచెం పసుపు అలా మిక్స్ చేసుకున్నాను. కొంచెం ఇలా ఉంది కదా, ఇలా స్మాష్ మెత్తగా అయిపోతుంది కదా. ఇప్పుడు ఇందులోకి ఒక కారం వేసుకుందాం, ఒక 1.5 అలా, మన టేస్ట్కి సరిపడా. ఇంత అంతా అనేది లేదు, మేము కొంచెం స్పైసీగానే తింటాం కాబట్టి నేను కొంచెం స్పైస్ ఎక్కువ వేసుకుంటాను. ఒకసారి అలా కలుపుకొని అండ్ 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేస్తాను. ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసి ఇందులో జస్ట్ ఇది మునిగేంతవరకు వాటర్, మరి ఎక్కువగా వేసుకోకండి. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు ఒక 1/2 గ్లాస్ అంతే వాటర్. జస్ట్ ఇది కర్రీ మునిగే వరకు వాటర్ వేసేసిన తర్వాత లిడ్ పెట్టేసుకున్నాం. కదండి, ఇప్పుడు హై ఫ్లేమ్లో ఒక 3 డిగ్రీస్ వచ్చేంత వరకు దీన్ని పెట్టుకుందాం. ఇవైతే 3 డిగ్రీస్ వచ్చేసాయి. మనం దీన్ని పక్కన ఫ్లిప్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడనే ఒక పెట్టేసుకొని మనము క్యాప్సికమ్ని ఫ్రై చేసుకోవాలి. ఇది ఈ ఆవిరి మొత్తం పోయేలోపు మనం క్యాప్సికమ్ని ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 1.5 స్పూన్ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆయిల్ తింటామండి. చెప్పాను కదా డిఫరెంట్గా ఉంటుందని, డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను. కొంచెం ఈ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత క్యాప్సికమ్ని వేసేస్తాం. క్యాప్సికమ్ని వేసాం కదా, ఇప్పుడు ఆల్రెడీ అక్కడ సాల్ట్ వేసాం కాబట్టి జస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ కొంచెం. అండ్ పసుపు దీనికి మనం ఫ్రై చేస్తాం ఒక హాఫ్ మినిట్, ఒక 2 to 3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి స్మూత్గా అయ్యే వరకు. ఆ లోపు ఇది కూడా ఆవిరిపోతుంది ఇలా మెత్తగా. హై ఫ్లేమ్లో ఫస్ట్ కొంచెం వేగిన తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఓకే, చూడండి క్యాప్సికమ్ అయితే ఇలా 2 మినిట్స్కి మంచిగా ఫ్రై అయిపోయింది ఇట్లా. ఓకే, ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకుని ఫస్ట్ అయితే ఈ లిడ్ ఓపెన్ చేసుకుందాం. లిడ్ ఓపెన్ చూడండి అలా మెత్తగా ఉడికిపోయింది కదా. దీనైతే ఇప్పుడు పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు మనకి కుక్కర్తోనే ఫ్రై, కుక్కర్ షిఫ్ట్ చేసుకుని ఇది వేడి చేసుకుంటాం. ఈ ఆనియన్స్ని మనకు గ్రేవీ లాగా కర్రీ రావాలంటే ఈ ఆనియన్స్ని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. మీరు రెడ్గా ఉంది అని అనుకోకండి, కలర్ అలా ఉంది, మరి స్పైస్ అంత ఉండదు. స్పైస్ ఇష్టం ఇలా స్మాష్ చేసుకుంటే
గ్రేవీ అనేది బాగా ఫామ్ అవుతుంది అన్నమాట. ఆనియన్స్ మసాలా ఎక్కువ లేకుండా మనకి గ్రేవీ వచ్చేస్తుంది. టమాటాని ఎక్కువ స్మాష్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ అది కుక్కర్లోనే స్మాష్ అయిపోయింది. కొంచెం చూడండి ఎలా గ్రేవీ ఫామ్ అయిందో. ఇప్పుడు ఇలా ఇది కదా, యాక్చువల్గా అంటే మనం ఈ కుక్కర్లోనే దీన్ని వేసుకోవచ్చు, ఇలానే వేసుకొని కర్రీ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే నేను ఇదైతే కొంచెం మనకి వెడల్పుగా ఉంది కదా, మంచిగా ఫ్రై అవుతుందని చెప్పేసి నేను దీన్నే ఇందులోకి షిఫ్ట్ చేస్తున్నాను. అది మీ ఇష్టం, మీకు ఎలా కంఫర్ట్ అనిపిస్తే అలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఇలా ఇందులో దీన్ని షిఫ్ట్ చేసుకోండి. నా కుక్కర్ చిన్నది కదా, సో అందుకు నేను ఇందులో పెట్టాను. హై ఫ్లేమ్ పెట్టేసి ఇలా ఉంది కదా. ఇప్పుడు మనకి క్యాప్సికమ్ కూడా బాయిల్ అవ్వాలి అని గ్రేవీ రావాలంటే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకోవాలి. మ్యాక్సిమం మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా బాయిల్ అవ్వాలి, బాగా ఉడికిపోవాలి మెత్తగా. క్యాప్సికమ్ ఉడకాలి, ఆనియన్ ఆల్రెడీ ఉడికిపోయింది. క్యాప్సికమ్ మెత్తగా ఉడికి మనకి గ్రేవీ లాగా అయిపోతే సరిపోతుంది. ఇప్పుడైతే నేను ఇందులోకి కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, వాష్ చేసి. అది అండ్ కరివేపాకు ఫ్లేవర్ కోసం. మీ దగ్గర ఉంటే కస్తూరి మేతి కూడా యాడ్ చేసుకోండి, మంచి ఫ్లేవర్ ఇస్తుంది. అండ్ ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా. చేసుకొని మెత్తగా ఒక 5 మినిట్స్ మంచిగా కుక్ అవ్వని లిడ్ పెట్టుకున్నాను. 5 మినిట్స్ తర్వాత మీకు ఎలా రెడీ అయిందో చూపిస్తాను. ఓకే అండి, ఇప్పుడు మన కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. మీరు ఇంకా ఎంత గ్రేవీ కావాలంటే అంత పెట్టుకోండి. మేమైతే గ్రేవీ అంతే చాలనుకున్నా, సో పెట్టండి. మంచిగా క్యాప్సికమ్ కూడా చూడండి బాగా బాయిల్ అయిపోయింది. మంచిగా బాయిల్ అయింది కదండి. ఈ కర్రీ చపాతీలో కానీ రైస్లో కానీ ఒక్కసారి ట్రై చేసి చూడండి. సూపర్ అంటే సూపర్గా ఉంది. ఆల్రెడీ నేను కూడా సెకండ్ టైమే చేయడము, ఫస్ట్ టైం చేసినప్పుడు కూడా చాలా బాగా కుదిరింది. హోప్ ఇప్పుడు కూడా బాగానే ఉంటుంది అని అనుకుంటున్నాను. ఓకే, వీలైతే నేను మరీ తిని టేస్ట్ చూసి ఆ క్లిప్ కూడా మీకు యాడ్ చేస్తాను వీలైతే. ఇంకా నేను చపాతీ చేసుకోవాలి అందుకే. ఓకే అండి, ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. మీకు నా కంటెంట్స్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.